హలో మిమ్మల్నే అండి. నూనె, నెయ్యి వాడకుండా శరీర దృఢత్వం కోసం, ఎముకలు ఇంకా కీళ్లలో బలం కోసం రాగి పిండితో చాలా పాతకాలం నాటి రాగి తోప అనే సాంప్రదాయ వంటకాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని చేయడమైతే చాలా సులువండి. రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. మరి నూనె, నెయ్యి వాడకుండా ఎంతో తీయగా కమ్మగా ఉండి రాగి తోప చేయడం కోసం ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి నుండి నూనె ఈజీగా రావటం కోసం 1 కప్పు వేడి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడొక గిన్నెలో ఫిల్టర్ ఇంకా క్లాత్ను పరిచి గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ని వేసి కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవాలి. తర్వాత అదే కొబ్బరి పొడిని మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసి మరో కప్పు వేడి నీళ్లు పోసి గ్రైండ్ చేసుకొని పాలను సపరేట్ చేసుకోవాలి. వేడి నీళ్ళు అంటే మరీ మరిగే నీళ్ళు కాదండి. గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగా ఉండే నీళ్లను యూస్ చేసుకోవాలి. ఈ విధంగా 2 కప్పుల కొబ్బరి పాలను రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో 1 కప్పు బెల్లం తురుము వేసి అరకప్పు నీళ్లు కూడా పోసి బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు కరిగించి గిన్నెను తీసి పక్కనుంచండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ను ఉంచి 1 స్పూను నెయ్యి వేసి 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఇలా రాగి పిండిని నెయ్యిలో కాసేపు వేపితే స్వీట్కు మంచి సువాసనతో పాటు మంచి రుచి కూడా వస్తుందండి. ఇది ఇలా 3 నిమిషాల పాటు వేగాక ఇందులో కొబ్బరి పాలను పోసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించాలి. రాగిపిండి త్వరగా ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇలాంటి విస్కర్తో బాగా విస్క్ చేసుకుంటూ ఉడికించాలి. రాగిపిండి అంతా ఇలా చక్కగా ఉడికి దగ్గరికి వచ్చాక ఇందులో బెల్లం కరిగించిన నీళ్లను వడకట్టి పోసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా మంటను లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి బాగా ఉడికించాలి. బెల్లం కూడా రాగిపిండిలో బాగా అబ్జర్వ్ అయ్యాక మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. రాగి తోప చేయడం కోసం నెయ్యికి బదులుగా కొబ్బరి పాలు వాడాం కాబట్టి దీని నుండి నూనె రిలీజ్ అయ్యేదాకా కలుపుతూ కుక్ చేసుకోవాలి. కాసేపటికి ఇదంతా ఇలా చిక్కబడి గ్లాసీగా తయారయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. నేను ట్రెడిషనల్ పద్ధతిలో చేశాను కాబట్టి ఇందులో జీడిపప్పులు, డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏవీ వేయలేదు. మీరు ఇంకా టేస్టీగా తినాలి అనుకుంటే ఇందులో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్ ముక్కల్ని వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి. తీయగా ఎంతో కమ్మగా ఉండే రాగి తోప మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.